హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ సౌజీ వ్లాగ్స్. ముందుగా అందరికీ 4వ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈ వీక్ అయితే నేను పూజ చేసుకుంటున్నాను. మార్నింగే లేచి హెడ్ బాత్ చేసేసాను. ఇంకా ప్రసాదాలు చేయాలన్నమాట. ఇంకా ముందు బయట ముగ్గు అది పెట్టేసుకున్నాను. వర్షం పడుతుంది కాబట్టి సింపుల్గా ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా నైటే స్టవ్లు అన్నీ క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మమ్మీ హెల్ప్తో ఇక్కడ ప్రసాదాలు అయితే చేసేస్తున్నాను. మమ్మీ వాళ్ళది వచ్చేసి ప్రసాదం బూరెలండి. ఆల్రెడీ లాస్ట్ వీక్ చేసేసారు. మాది వచ్చేసి ఆవిరి కుడుంబూలు అంటారు కదా, శనగపప్పుతో చేస్తారు, అవి మావి. ఇంకా ఈ వీక్ నేను చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా బూరెల కోసం ముందు ప్రిపేర్ చేసేస్తున్నాను. తర్వాత కొమ్ము శనగలు పక్కన పెట్టేశాను. ఇంకా బూరెలు అయిపోయేలోపు ఇంకా గార్లిక్ కూడా మమ్మీ రుబ్బీసి ఇచ్చేస్తే ఇంకా నేను గారెలో వేసేసాను. ఇంకా పక్కన పరవన్నం కూడా పెట్టేశాను. ఇదిగోండి, ఇక్కడ గారెలు పరవన్నం కూడా అయిపోతుంది. ఈలోపు ఇవి అవుతుండగానే ఇంకా దేవుడికి కూడా అలంకరణ చేసుకుంటూ వచ్చానమాట. సింపుల్గానే చీరది పెట్టేసుకొని ఇంకా పళ్ళు ప్రసాదాలు అలాగా దేవుడికి అలా నెమ్మదిగా అమర్చుకొని వచ్చేసాను. ఈలోపు ప్రసాదాలు కూడా రెడీ అయిపోయి ఇంక ఈరోజు సేమియా, పరవన్నం, కొమ్మిశనగలు, గారెలు, బూర్లు ఈ 5 రకాలు చేశానండి. లాస్ట్ ఇయర్ కూడా ఈ 5 చేశాను. ఇంకా ముగ్గురికి పలదానం ఇస్తున్నాను. యాక్చువల్గా 5గురికి అనుకున్నాను, కానీ ఒక ఆవిడ రాకూడదు అన్నారు. మరి 4గురికి ఇవ్వకూడదు కదా, అందుకే ముగ్గురికి ఇస్తున్నాను. పలదానంలో జాకెట్ ముక్క, అరటిపళ్ళు, పూలు, పసుపు, కుంకం, శనగలు, గాజులు ఇలాగా పెట్టానమాట. చేసిన తర్వాత అన్నీ రెడీ చేసేసుకొని ఇక్కడైతే పూజ చేసేస్తున్నాము. మా హస్బెండ్ వచ్చేసి కథ చదువుతున్నారు, నేను పక్క నుండి పూజ చేస్తున్నాను అనమాట. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే లాస్ట్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత తల్లికి హారతి అది ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా పలదానాల కోసం ముత్తైదులను పిలిచేసాను అనమాట. మమ్మీ ఉన్నారు కాబట్టి ఇంకో 2ని పిలిచాను. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చేసారు. చాలా బాగా జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగే లేచిన యాక్చువల్గా నైట్ నుంచి ఫుల్ బ్యాక్ పెయిన్ అది, బట్ చేయగలనా లేదా అనుకున్నాను. మమ్మీ హెల్ప్ చేశారు, ఇంకా అలా చేసేసాను. ఇదిగోండి, ఇంకా నా పూజ అయిపోయింది. మీలో ఎంతమంది ఈ వీక్ చేసుకున్నారు పూజ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మవారిని అయితే చూసేయండి. ఇంకా అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ, తాంబూలం, చీర, జాకెట్ ఇంకా అలాగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా కంకణం కట్టేసుకున్నాను. ఈలోపు ముత్తైదులు వచ్చేసారు. ఇంకా ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం చెప్తుంటే ఈ ఆంటీ వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించింది. బట్ వీడియో తీస్తున్నానని కొంచెం సిగ్గుపడ్డారు, కానీ చాలా బాగా జరిగింది. ఇంకా ఇది ఈరోజు మినీ వ్లాగ్. మీకు ఈ మినీ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే